నా చెప్పండి అన్న, ఫీజు రియంబర్స్ కింద ఈరోజు భారీ ఎత్తున కూడా నిరసన చేస్తున్నారు, భారీ ఎత్తున కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏం చెప్తారు ఇదంతా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు మరి పేద విద్యార్థులతో చెలగాటమాడుతారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే నీకు చిన్న చూపా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే చదువుకోవద్దా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉద్యోగాలు చేయవద్దా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉద్యోగాలు చేయవద్దా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంజనీరింగ్ చదవద్దా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంబీఏలు చదవద్దా? కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పొంగులేటి బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ దాచుకో అనే స్కీమ్ పెట్టుకున్నారు. ఈరోజు 420 హామీలను మాత్రం మీరు గాలి కడిచిపెట్టారు. దాచుకన్న స్కీమ్ అనేది తెరపైకి లేపి దందాలు చేస్తుర్రు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజలకు గ్రామాలకు వచ్చి మేము ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ గాలి కొట్టుకపోయినా, ఏ కాకి ఎత్తుకపోయినా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఎత్తుకపోయినా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎత్తుకపోయారా? మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మైనార్టీల 8,000 కోట్లు తక్షణం విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లును ముట్టడిస్తామని చెప్తున్నాం. మొన్న ఇల్లును ముట్టడిస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఛాయ్ పోసి టిఫిన్ ఇస్తున్నారట. నువ్వు ఛాయ్ టిఫిన్లు తాగి అలా ఇంట్లో కూర్చో. రోడ్లు ఎక్కి పేద విద్యార్థులు, బడుగు బలైన వర్గాల పేద విద్యార్థులందరూ రోడ్ల మీద ధర్నాలు, స్ట్రైకులు, మా ఫీజులు, మా బకాయిలు, మా స్కాలర్షిప్స్, మా మెచ్ ఛార్జీలు, మా హాస్టల్ ఓన్ బిల్డింగ్స్ అని చెప్పి రోడ్లు ఎక్కుతుంటే నువ్వు వాడు ఏసీ వేసుకో అని చెప్పి ఢిల్లీతో కర్ణాటకతో దందాలు చేసుకుంటా దాచుకున్న స్కీమ్ పెట్టేసినావు నువ్వు. ఈ 420 హామీలు గాలి కడిచి పెట్టినావు. మిస్టర్ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. ఊ అంటే కేసు, ఉచ్చబోతే కేసు, జై అంటే కేసు. ఇదేనా నువ్వు చేసేది? విద్యార్థులు ప్రశ్నించే తప్ప ప్రజాపాలన పీకనీకి పెట్టినవా? ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల మధ్యలో ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్కరిది ఉంటుంది. భయ్ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలది ప్రజాస్వామ్యమే. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తే కేసు, ఊ అంటే కేసు, జై అంటే కేసు. విద్యార్థుల మీద కేసు పెడతావా? విద్యార్థుల మీద కేసు పెట్టిన ముఖ్యమంత్రి నిన్నే చూస్తున్నారు రేవంత్ రెడ్డి. రాసి పెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ సీటే ఊసిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు నీకు ఇదే చేయమని చెప్పిండా? 420 హామీలు 420 హామీలు ఇవ్వమని చెప్పిండా? 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు చెప్పిండు అని మీరు రాహుల్ గాంధీ ఎన్నుకుండి నేను నడిపిస్తుండా? మరి ఆయన మేము అడుగుతాం. రాహుల్ గాంధీని ఎన్నుకుండి రేవంత్ రెడ్డి దాచుక అని చెప్పిండా? కాంగ్రెస్ ప్రభుత్వం 5 రాష్ట్రాలకు బడ్జెట్ పంపిమని చెప్పిండా? రేవంత్ రెడ్డి చెప్పాలి తెర మీదకి వచ్చి. విద్యార్థులతో చెలగాట మాడద్దు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు ఈరోజు 25 లక్షల మంది విద్యార్థులతో నువ్వు ఆటాడుకుంటున్నావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థులందరూ, ఐక్య విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, కుల సంఘాలు అందరూ వచ్చి ఇందిరా పార్క్ కాడ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీక్షల కూర్చుంటే నువ్వు ఏడున్నావు? చర్చకు రావాలి రేవంత్ రెడ్డి. హెచ్చరిస్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఖబర్దార్. తక్షణమే ఆగస్టు 15 లోపల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతామని చెప్తున్నాం. ఎక్కడ కాన్వే కలిస్తే మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అందరూ దాచుకో అనే స్కీమ్ పెట్టుకున్నారు. ఒక్కడన్నా 17 మంది ఎంపీలు, 16 మంది ఎంపీలు ఉన్నాడు. ఒక్కడన్నా ఢిల్లీలో మాట్లాడినా? తెలంగాణ అంశం మీద మాట్లాడిరా? రైతుల మీద మాట్లాడిరా? విద్యార్థుల మీద మాట్లాడిరా? కులాల మీద మాట్లాడిరా? రిజర్వేషన్ మీద మాట్లాడిరా? ఏం పనికి ఉన్నారు మీరు ఎంపీలు? ఏం బిగనికి ఢిల్లీకి పోతున్నారు? మీ పన్నులు మేమందరం కలిసి ఓటేసి మిమ్మల్ని అందరిని చూస్తే మీరు పార్లమెంట్కి పోయి ఏసీ వేసుకొని కూర్చొని చాక్లెట్లు, పిప్పర్మెంట్లు తినుకుంటూ కూర్చుంటురా? మరి ఎందుకు విద్యార్థుల పక్షాన మాట్లాడతలేరు? ఎందుకు కుల సంఘాల గురించి మాట్లాడతలేరు? ఎందుకు రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేరు? ఎందుకు రైతుల గురించి మాట్లాడతలేరు? ఎందుకు 50% చట్టసభల రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం గురించి మాట్లాడతలేరు? మరి మీరు ఎందుకున్నారు? పీకనీకున్నారు ఎంపీలు అని చెప్పి నేను అడుగుతున్నా, హెచ్చరిస్తున్నా. మంత్రులను కూడా ఒకటే అడుగుతున్నా. మీరు ఆ ఫ్లాట్, బంజారాయిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములు, రాజేంద్ర నగర్ భూములు, చేవెళ్ళ మహేశ్వరం భూములు, ఈ రాష్ట్రంలో 4 ఏరియాలలో భూములు పెట్టుకొని కబ్జాలు చేసుకుంటూ తిరుగుతారు. కానీ ఒక్కడన్నా సెక్రటరీకి వచ్చి ప్రజాస్వామ్యంలో మాట్లాడుతురా? ఒక్కడన్నా విద్యార్థుల గురించి మాట్లాడుతురా? కళ్ళాలు ఎండిపోయినాయి. వానలు లేవు అని చెప్తుడు. వానలు లేవు అని ఫేక్ న్యూస్ చూపించి రైతులందరినీ తప్పుతో పట్టించి రైతులందరూ రోడ్ ఎక్కతడి చేస్తుంది. ఇదేనా రేవంత్ రెడ్డి చేసేది? కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఇదే చేయమని చెప్పిందా? రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా హెచ్చరిస్తున్నారు. రాసి పెట్టుకోండి. మీరు కనుక పార్లమెంట్కి ఎట్లా పోతారో నేను చూస్తా, ముఖ్యమంత్రి రోడ్డు మీద ఎట్లా తిరుగుతాడో నేను చూస్తా, మంత్రులు ఎట్లా తిరుగుతారో నేను చూస్తా, ఎమ్మెల్యేలు ఊర్ల చెరువు మీద జిమ్మలు ఏరుకున్నట్టు వాళ్ళు, మంత్రులు ఊరి మీద ఊరువాడు, జిల్లాల మీద వాడు వీళ్ళు, ముఖ్యమంత్రి
ఢిల్లీకి పోకట, బెంగళూరు పోకట, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ముఖ్యమంత్రి అంటే ఒక దాచుకో అనే పదాన్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి చూపించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల మీదకి దాచుకొని చూపించింది. కానీ 420 హామీల మీద శ్రద్ధ పెడుతురా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఆగస్టు 15 లోపల విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ యాక్ట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్షకు కూర్చోవడానికి ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు ఏంటంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలో కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా పిల్లల అకౌంట్ లో డబ్బులు వేసి ఇలా డబ్బులు పిల్లలు కాలేజీ యజమాన్యానికి కట్టకపోతే ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళకు కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. బెదిరించడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలా పిల్లలు రౌడీలా, గూండాలా, నక్సలైట్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాత పద్ధతులతో ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించడం వల్ల విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టర్, ఒక ఆర్డీఓ, అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాగలుగుతాడు. కాబట్టి ఇలా రియంబర్స్మెంట్ అనేది కొత్త పద్ధతిలో పెట్టడం వల్ల పిల్లలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది గురై ఇలా చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. పిల్లలు ఇలా హాస్టల్ బీసీ హాస్టల్ తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఖబర్దార్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద ఇలా నువ్వు పెట్టు, కానీ బీసీ హాస్టల్ తెరిగి వస్తే ఎక్కడికక్కడ బొంద పెట్టడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదు. హాస్టల్ మెస్ ఛార్జీలు సరిపోవడం లేదు. ఇలా హాస్టల్ సొంత భవనాలు లేవు, గురుకుల సొంత భవనాలు లేవు. విద్యా వ్యవస్థను ఎక్కడికక్కడ గాలికేసి వదిలేశాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి గారు బిడ్డ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల పక్షాన నేనున్నా, విద్యార్థులకు కన్నిటికి కాపలాగా చూసుకుంటా అన్నావు. ఇలా ఎక్కడ పోయినాయి? రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఎక్కడ పోయినా ఉద్యోగాలు? నిరుద్యోగుల వల్ల ఇలా గద్దెనెక్కి కూర్చున్న సంగతి మర్చిపోయావా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఖబర్దార్, పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఎక్కడికక్కడ బందవట్టడానికి 14 లక్షల విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి గగ్గోలు చేయడానికి ఎక్కడికక్కడ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముట్టడించడానికి, సెక్రటేరియట్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ వారం రోజుల్లో పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడానికి విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే రాష్ట్రం వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమై గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే పట్టం పెట్టామో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నూకలు చెల్లుతాయని హెచ్చరిస్తున్నాం. ఫీజు రియంబర్స్ యొక్క ఈ రోజు భారీ ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర కూడా నిరసన చేయబోతున్నారు. అలాగే అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం కొంతమందిని. చెప్పండి, ఫీజు రియంబర్స్ గురించి ఏం చెప్తారు? చాలా మంది విద్యార్థులకి స్కాలర్షిప్ లేవు. చాలా మంది విద్యార్థులు నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయాలన్నా, ఈ ఇంజనీరింగ్ అయిపోయినాక జాబులు లేవు. వాళ్ళకి ఏమైనా చేయాలన్నా స్కాలర్షిప్ లేక వాళ్ళకి టీసీలు ఇస్తలేరు. కాలేజీలో కూడా విద్యార్థులకి స్కాలర్షిప్ లేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాలేజీలు మళ్ళీ విద్యార్థులు ఏమన్నా ఉద్యోగాలు చేసుకోవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుండ్రు. వాళ్ళ కోసం గవర్నమెంట్ ఖచ్చితంగా స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుతున్నాము. దానికి కృష్ణయ్య గారు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఈసారి మాత్రం గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంకెక్కువ ప్రతిష్టాం. ఊరుకునేది లేదు. ఖచ్చితంగా విద్యార్థులందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుతున్నాము. గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంది? మరి ఇప్పుడు గతంలో నుంచి పోయినసారి అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఖచ్చితంగా మేము మంచి చేస్తాము, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పారు. ఏదైతే ఇచ్చారో వాళ్ళు దాన్ని ఫాలో అయితే లేరు. ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. మాట ఇచ్చిన దానికి ఫాలో అయితే లేదు. స్టూడెంట్స్ కి కష్టం పెడుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా. దీనికి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఊరుకునేదే లేదు. ఇదే మేము కోరుతున్నాం. స్టూడెంట్స్ కి అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. స్టూడెంట్స్ కి అందరికి జస్టిస్ చేయరాక మేము ఊరుకునేదే లేదు.
ఫీజు రియంబర్స్ లోనే గతంలో 8 లక్షల బకాయి ఉంది, ఇప్పుడు మేము నెరవేరుస్తాము, ఈ ప్రభుత్వంలోనే నిరుద్యోగులు కూడా గుడ్ న్యూస్ చెప్తామనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్ని మాటలే చెప్తుంది, చేతలు ఏం లేవు, అన్ని మాటలే, చేతలు కాదు. ఎంతో మంది విద్యార్థులను బాధ పెట్టుకుంటా, వాళ్ళని పేరెంట్స్ ని కష్టపెట్టుకుంటా, వాళ్ళు ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి లేకుండా. కాబట్టి మేము బీజేపీ గవర్నమెంట్ ఆర్ కృష్ణయ్య గారు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తున్నాము. వాళ్ళకి ఇచ్చేదాకా మేము నిద్ర లేదు. దీన్ని ఖచ్చితంగా దీని అందరికి స్టూడెంట్స్ కి న్యాయం అయ్యేదాకా మేము నిద్రపోము, ప్రశ్నిస్తూనే ఉంటాము దీనికోసం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల వెంటనే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. హాస్టళ్లకు సొంత భవనాలు లేవు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు హాస్టల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఏడిని పట్టించుకోకుండా కనీసం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా అత్యంత దుర్మార్గమైన పాలన చేస్తా ఉన్నాడు. ఈ దుర్మార్గమైన పాలన సీఎం రేవంత్ రెడ్డి వీడాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, విద్యార్థుల జీవితాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి తొందరపడకుండా నిరుద్యోగులకు మేము చూపిస్తామని అంటున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నువ్వు ఇచ్చే 5,000 పోస్టులు ఈ రోజు విద్యార్థులకు సరిపోవు. 5,000 పోస్టులు కాదు, 20,000 పోస్టులు ఈ రోజు విద్యార్థులకు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో అడుగుతాను, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు వామపక్ష విద్యార్థి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. పెండింగ్ లోనే 1,00,00,000 రూపాయల స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ పైసలు మన విద్యాశాఖకు కాసుపెట్టడానికి పైసలు లేవు. ఢిల్లీ పర్యటన పోతాడు, కేరళ పర్యటన పోతాడు, విదేశాల పర్యటన పోతాడు. కానీ విద్యార్థి శాఖకు ఫీజు డబ్బులు ఉండవు. కేటీఆర్ విద్యావంతులు కేటీఆర్ కానీ విద్యార్థుల అరెస్టులతోటి ఈ రోజు ప్రజాపాలన కాదు, ఇది రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన. ఈ రోజు మేము అడుగుతున్నది పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఈ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాన్ని ఆపలేరు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలి, అలాగే సొంత భవనాలు అందించాలి, సదుపాయాలు కల్పించాలి.